ఇంకొంతమంది కాళ్ళు ఇలా సైడ్ కి పెట్టేసి కూర్చుంటూ ఉంటారు. పిల్లలు, చిన్న పిల్లలు. అది అలా కూర్చోవద్దని చెప్పినా కూడా వినరు. వాళ్ళకి అది కంఫర్ట్ ఉంటుందా ఏంటో తెలీదు. మరి దాని వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? అదేమైనా ప్రాబ్లమా? ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారండి ఈ క్వశ్చన్. ఇది యూజువల్లీ డబ్ల్యూ సిట్టింగ్ అంటాం. డబ్ల్యూ సిట్టింగ్ అంటే ఏం లేదు, 2 కాళ్ళు ఇట్లా దూరంగా పెట్టి ఇలా వెనక్కేసి కూర్చోవడం. దాన్ని కొందరు వజ్రాసన అని కూడా అనుకుంటారు. కానీ అది వజ్రాసనం కాదండి. వజ్రాసనం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డబ్ల్యూ సిట్టింగ్. డబ్ల్యూ సిట్టింగ్ మనకి ఎందుకు వస్తుంది అంటే లైక్ కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్, మనకి హిప్ బోన్ కానీ లేకపోతే లెగ్ భాగంలో ఉన్న బోన్ కానీ ఏమైనా వంకరగా తిరిగి ఉండడం, పుట్టుకతోనే అలా ఉండడం ఉంటే గనక అలా పిల్లలు డబ్ల్యూ సిట్టింగ్లో కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. మనం ఏంటి అంటే దానివల్ల గ్రోత్ కూడా అలానే మోడ్యులేట్ అవుతూ ఉంటుంది. సో మనం పిల్లల్ని డబ్ల్యూ సిట్టింగ్లో కూర్చున్న పిల్లల్ని అది అవాయిడ్ చేపియాలి. లైక్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ సిట్ క్రాస్ లెగ్డ్, అంటే ఇలా నార్మల్గా పద్మాసన వేసుకున్నట్టు కూర్చోవడం అలవాటు చేపియాలి పిల్లకి. అండ్ డబ్ల్యూ సిట్టింగ్ అవాయిడ్ చేపియాలి. సో దట్ మనం చాలా ప్రాబ్లమ్స్ తర్వాత నడక కానీ ఏమన్నా తేడా ఉండడం అలా ఉంటుంది. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు.